గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నా పేరు సందీప్ కుమార్ రెడ్డి ఫ్రమ్ ఇంజనీర్స్ కాంపిటేటివ్ ట్రైనింగ్ అకాడమీ. ఈరోజు మనము SSC/CHS సంబంధించిన ఎగ్జామినేషన్ 18th ఏప్రిల్ అనేది జరిగింది. షిఫ్ట్ 1కి సంబంధించిన క్వశ్చన్లు అనేది మనం డిస్కస్ చేసుకున్నాము. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే, ఒకవేళ మీకు ప్రీవియస్ ఇయర్ పేపర్స్ కానీ కావాలనుకుంటే మీరు నాకు కాల్ చేయండి, నేను మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. క్వశ్చన్ ఏంటంటే, రీసెంట్గా ఫారెస్ట్ కాంప్టన్ అని ఒక ఫేమస్ పర్సనాలిటీ, అతను ద ఎడ్జ్ ఆఫ్ నైట్, గోమర్ పైల్ అనే ఈ కొద్దిగా చూసినట్లయితే ఈ పుస్తకాలు రాయడం జరిగింది. అదేవిధంగా ఇతను బెస్ట్ యాక్టర్గా కూడా చెప్పుకోవచ్చు అనమాట. ఇతను COVID-19 వల్ల USA చనిపోయాడు అనమాట. సో ఓవరాల్ ఏంటంటే హీ బిలాంగ్స్ టు USA అనే క్వశ్చన్ అడిగాడు. నెక్స్ట్ ఏంటంటే, ఇండియన్ గవర్నమెంట్ షుడ్ ఎయిమ్ టు రైజ్ ద GDP లెవెల్ 43% గ్లోబల్ యావరేజ్ బై 2020. సో అడిగిండేది ఏంటంటే, యాజ్ ఆఫ్ టుడే 32% అని మనం తెలుసుకోవచ్చు. ఓవరాల్ క్వశ్చన్ ఏంటంటే GDP లెవెల్ ఎంత అని అడిగాడు. సో 32% అని గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఏంటంటే, కార్ల్ మార్క్స్ మనకు తెలుసు, ఇతను లేబర్ పవర్ అనేది ఒక కమోడిటీగా తయారు చేయడం జరిగింది. సో ఇతను హీ ఫాట్ ఫర్ ద లేబర్ పవర్ అని మనం తెలుసుకోవాలి. ఈ క్వశ్చన్ అనేది అడగడం జరిగింది. నెక్స్ట్ ఇతను రాసిన పుస్తకం ఏంటంటే దాస్ క్యాపిటల్ అనే పుస్తకాన్ని రాయడం జరిగింది. గ్రేట్ బియర్ని గురించి అడిగాడు. మనకు తెలుసు, ఈ గ్రేట్ బియర్నే బిగ్ డిప్పర్ ఈజ్ ఎ కన్స్టలేషన్ ఆఫ్ 7 స్టార్స్. ఇది నార్దర్న్ సెలెస్టియల్ హెమిస్ఫియర్లో ఉంటుంది. ఇది సప్తర్షి మండలం అని కూడా మనం తెలుగులో చెప్పుకోవచ్చు. సో ఓవరాల్ గ్రేట్ బియర్ ఇచ్చి కింద సప్తర్షి అని ఇవ్వడం జరిగింది 7 స్టార్స్కి సంబంధించి. టాలీకి సంబంధించిన ఒక క్వశ్చన్ అనేది రావడం జరిగింది. సో టాలీ ERP9 ఒక సాఫ్ట్వేర్, ఇది అకౌంటింగ్కి, ఇన్వెంటరీ మేనేజ్మెంట్కి, ట్యాక్స్ మేనేజ్మెంట్కి సంబంధించి మరియు పేరోల్స్కి సంబంధించిన ఒక సాఫ్ట్వేర్ సొల్యూషన్ అని మనం తెలుసుకోవాలి. బాల్ గంగాధర్ తిలక్ ఏదైతే న్యూస్ పేపరు ఈ విధంగా మార్కెట్లో పెట్టాడో ఆ న్యూస్ పేపర్ ఏంట్రా అంటే మరాఠీ లేదా మహారత్న, ఇవి న్యూస్ పేపర్స్. ఇంగ్లీష్లో అయితే మరాఠీ న్యూస్ పేపర్ ఏదైతే ఉందో దాన్ని ఈ విధంగా ఇంగ్లీష్లో పబ్లిష్ చేయడం జరిగింది. బాల్ గంగాధర్ తిలక్, ఇతన్ని బాల్ కూడా అంటారనమాట. లాల్ అంటే లాలాజీ లజపత్ రాయ్. నెక్స్ట్ ఏంటంటే, ఒక క్రికెటర్ అనమాట, న్యూజిలాండ్కి సంబంధించిన జాక్ ఎడ్వర్డ్స్. ఇతను రీసెంట్గా అట్ ద ఏజ్ ఆఫ్ 64 చనిపోవడం జరిగింది. సో అతను ఏ గేమ్ సంబంధించినవాడు అంటే క్రికెట్కి సంబంధించింది అని మనం గుర్తుంచుకోవాలి. సో ఇతను ఏ దేశస్తుడు అంటే న్యూజిలాండ్కి సంబంధించినోడు. సో ఈ క్వశ్చన్ అనేది రావడం జరిగింది. నెక్స్ట్, ఇండియా అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది ఎక్కువగా 23% వరకు దిగజారిపోయిందనమాట. అంటే మనము 23% హైక్ పెరిగిపోయిందనమాట. ఎందుకంటే ఈ లాక్డౌన్లో అందరికీ అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోయింది. అసిటిక్ యాసిడ్ యొక్క కెమికల్ ఫార్ములా అడిగాడు. దట్ ఈజ్ CH3COOH. అది యాపిల్ సైడర్ వెనిగర్లో కూడా మనము చూడొచ్చు అనమాట. ఓవరాల్ వెనిగర్ అంటే ఏంటని అడిగాడు. వెనిగర్ యొక్క కెమికల్ ఫార్ములా అంటానట్లే CH3COOH అని చెప్పుకోవచ్చు. రివర్స్ రెపో రేట్ గురించి అడిగాడు. ఇది ఏ రేట్ అంటే ద రేట్ అట్ విచ్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బారోస్ ఫండ్స్ ఫ్రమ్ ద కమర్షియల్ బ్యాంక్స్. ఈ విధంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డబ్బులు అడుగుతుంది అనమాట. నెక్స్ట్ ఏంటంటే, ఇక్కడ ఇన్ అదర్ వర్డ్స్ ఈజ్ ద రేట్ అట్ విచ్ కమర్షియల్ బ్యాంక్స్ in India park their excess money with the Reserve Bank of India for a short term. సో ఇది రివర్స్ రెపో రేట్ చూసినట్లయితే 4.9 అని మనం తెలుసుకోవచ్చు అట్ ప్రజెంట్. ఇది ఒక దీన పరిస్థితి. నెక్స్ట్ ఏంటంటే, వరల్డ్ హోమియోపతి డే అడిగాడు అనమాట. ఏప్రిల్ 10వ తేదీన వరల్డ్ హోమియోపతి డే అనేది సెలబ్రేట్ చేసుకుంటారు. ఇది ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారంటే, అతని పేరు ఎవర్రా అంటే బర్త్ యానివర్సరీ ఆఫ్ డాక్టర్ క్రిస్టియన్ ఫ్రెడరిక్ శామ్యుయల్ హ్యాన్మన్. చూడండి, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మిమ్మల్ని అడగచ్చు, ఇతను జర్మన్ ఫిజిషియన్ అనమాట. ఎవరైతే ఫౌండర్ ఆఫ్ హోమియోపతి అని చెప్పుకోవచ్చు. ఇతని పేరు ఏంటంటే అంటే డాక్టర్ క్రిస్టియన్ ఫ్రెడరిక్ శామ్యుయల్ హ్యాన్మన్. చూడండి పేరు ఎంత మంచిదో. సో గుర్తుంచుకోండి, వీటికి సంబంధించిన ఒక క్వశ్చన్ అనేది రావడం జరుగుతుంది. 1926 కాంగ్రెస్ ఎయిర్ కామర్స్ యాక్ట్ అనేది పాస్ చేయడం జరిగింది. సో అది రెస్పాన్సిబిలిటీ ఫర్ ఫాస్టరింగ్ ఎయిర్ కామర్స్, ఎస్టాబ్లిషింగ్ ఎయిర్వేస్ అండ్ ఎయిడ్స్ అని మనం తెలుసుకోవచ్చు. అదేవిధంగా మనం చూసినట్లయితే ప్యాట్రియాటిజము ఈజ్ రిలీజియన్ అండ్ రిలీజియన్ ఈజ్ లవ్ ఫర్ ఇండియా అని ఎవరు ఈ కొటేషన్ ఇవ్వడం జరిగిందంటే బంకిం చంద్ర చటర్జీ లేదా బంకిం చంద్ర చట్టోపాధ్యాయ. వందే మాత్రం ఇచ్చింది కూడా ఇతనే అని చెప్పుకోవచ్చు. ఈక్వేటర్ దగ్గర డే టైంలో చూసినట్లయితే ఆల్వేస్
12 hours అనేది మనం చూడొచ్చు అనమాట. సో ఎంటైర్లీ నార్దర్న్ హాఫ్ ఆఫ్ ద సెలెస్టియల్లో ఏం చూస్తుంటే కరెక్ట్గా జెనిత్ అట్ ద సోలార్ నూన్ అనమాట. అంటే కరెక్ట్గా హైట్గా తల మీద ఉంటాడనమాట. నెక్స్ట్ ఏంటంటే మిల్కా సింగ్ గురించి మనకు తెలుసు. అతను మంచి ఒక రన్నర్ కూడా. రీసెంట్గా మూవీ కూడా ఫరాన్ అఖ్తర్ తీశాడు. 400 మీటర్స్ గోల్డ్ అనేది గెలవడం జరిగింది. ఫస్ట్ ఎక్కడరా అంటే 1958లో కామన్వెల్త్ గేమ్స్లో 46.6 సెకండ్స్ తోటి మనం చూసినట్లయితే అతను ఈ విధంగా మెడల్ అనేది గెలవడం జరిగింది. నెక్స్ట్ కుంజారాణి దేవి దేనికి సంబంధించింది అని అడిగాడు అనమాట. వెయిట్ లిఫ్టింగ్ సంబంధించింది ఈమె కుంజారాణి దేవి. సో దీనికి సంబంధించి కొన్ని అడగడం జరిగింది. అదేవిధంగా ఈ బాద్షాహీ మాస్క్ అనేది ఎక్కడుందిరా ఈ బాద్షాహీ మాస్క్ అంటే లాహోర్లో ఉంది. అది పాకిస్తాన్లో మనం చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఏంటంటే క్వశ్చను అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో దట్ ఈస్ పోర్ట్ బ్లేయర్లో మనకి ట్రై సర్వీసెస్ కమాండ్ అంటారనమాట. నేవీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ ఈ 3 అక్కడ ఉంటాయి. అది హెడ్ క్వార్టర్స్ అనేది అక్కడే ఉంది. సో ఓవరాల్ ట్రై సర్వీసెస్ కమాండ్ ఎక్కడుందిరా అంటే పోర్ట్ బ్లేయర్ అని చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఏంటంటే స్కేజ్రాక్ an eastward extension of the North Sea between Norway and Denmark that connects North and Baltic Sea via the Kattegat and the Danish Straits. సో ఓవరాల్ క్వశ్చన్ ఏంటంటే స్ట్రెగ్రాక్ అనేది దేని మధ్యలో ఉందని అడిగాడు అనమాట. ఇక్కడ నార్త్ అండ్ బాల్టిక్ సీ మధ్యలో ఉందని మనం తెలుసుకోవచ్చు. సో ఆ క్వశ్చన్ అడిగింది వాళ్ళ మధ్యలో ఉండేది ఏంట్రా అంటే దట్ ఈస్ స్కెగ్రాక్ విచ్ ఇస్ బిట్వీన్ ద నార్త్ అండ్ బాల్టిక్ సీ. నెక్స్ట్ టెల్స్టార్ గురించి అడిగాడు. ఓవరాల్ ఏంటంటే మొట్టమొదటి శాటిలైట్ ఫ్రమ్ కేప్ కెనెవరల్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ఏదైతే ఉందో ఇది లాంచ్ చేయడం జరిగింది. సో దీని గురించి అడగడం జరిగింది. 1962లో ఈ విధంగా లాంచ్ చేయడం జరిగిందని చెప్పుకోవచ్చు. సో క్వశ్చన్ ఏంటంటే టెల్స్టార్ శాటిలైట్ మొట్టమొదటి శాటిలైట్ లాంచ్ చేసింది ఎక్కడి నుంచి అంటే 1962 అని మనం తెలుసుకోండి. నెక్స్ట్ ఏంటంటే ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ యాక్ట్ అనేది లెజిస్లేటివ్ యాక్ట్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇన్ 1835 చేయడం జరిగిందనమాట. ఎవరు అంటే విలియం బెంటిక్. సో ఈ విలియం బెంటిక్ అనే అతను ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ కూడా తీసుకురావడం జరిగింది. సో దీన్ని యాజ్ అన్ యాక్ట్గా చేయడం జరిగింది 1835లో. హీ ఎంకరేజ్డ్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ అండ్ సతీప్రథ అబాలిషన్ చేయడంలో కూడా సపోర్ట్ చేశాడు. ఆర్టికల్ 340 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఏం చెప్తుందిరా అంటే అపాయింట్మెంట్ ఆఫ్ ఎ కమిషన్ టు ఇన్వెస్టిగేట్ అండ్ ద కండిషన్స్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఇది మెయిన్ ఆర్టికల్ 340 చెప్తుందన్నమాట. బాబర్ చూసినట్లయితే ఫౌండర్ ఆఫ్ మొఘల్ ఎంపైర్ అని అడిగాడు. సో బాబరే మొట్టమొదటి బ్యాటిల్ ఆఫ్ పానిపట్ తర్వాత ఈ విధంగా ఫార్మేషన్ చేయడం జరిగింది. నెక్స్ట్ వారెన్ హేస్టింగ్ గురించి మనకు తెలుసు. ఇతను మొట్టమొదటి పోస్టల్ స్టాంప్స్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఇండియాలో 1 జూలై 1852. సో ఇతను గవర్నర్ జనరల్ ఆఫ్ బ్రిటిష్ ఇండియా ఆ మధ్యలో. సో ఇతను ఫిలాటెలిక్ మెటీరియల్ రిలేటింగ్ టు ఇండియా అని చెప్పుకోవచ్చు. ఓవరాల్ ఇతను మెయిన్ సోర్స్ అనమాట. నెక్స్ట్ ఆల్ఫ్రెడ్ నోబెల్ మనకు తెలుసు. ఇతను ఒక స్వదేశీ కెమిస్ట్ అని చెప్పుకోవచ్చు. ఈ నోబెల్ ప్రైజెస్ 1901 నుంచి స్టార్ట్ చేయడం జరిగింది ఇవ్వడము. సో ఓవరాల్ ఇతను ఏదైతే డైనమైట్ కనుక్కున్నాడో ఆ కనుక్కోవడం వల్ల యాక్సిడెంటలీ తనకి ఒక ప్రైజ్ మనీ ఇవ్వడం జరిగింది. అతను చనిపోతున్నట్లే అతను ప్రైజ్ మనీ వచ్చిన ఏదైతే డబ్బులు ఉంటుందో ఆ డబ్బుల్ని ఈ విధంగా ప్రైజెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మైక్రోసాఫ్ట్ CEO అడిగాడు. సో ఇక్కడ మనం చూసినట్లయితే చాలా సంవత్సరాల నుంచి సత్య నాదెల్లా యాజ్ ఎ CEOగా మనం చూడొచ్చు అనమాట. సో సక్సీడింగ్ స్టీవ్ బాల్ తర్వాత హీ బికేమ్ ద థర్డ్ లీడర్ ఆఫ్ ద కంపెనీస్ 39 year హిస్టరీ. సో ఓవరాల్ హీ వాజ్ ద లాంగెస్ట్ మైక్రోసాఫ్ట్ CEO అని చెప్పుకోవచ్చు. 2019 క్రికెటర్ వరల్డ్ కప్ సంబంధించి చూసినట్లయితే ఇక్కడ BBC స్పోర్ట్స్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ 2029 ఎవరికి అవార్డు రావడం జరిగిందంటే బెన్ స్టోక్స్. ఈ బెన్ స్టోక్స్ ఏ దేశానికి సంబంధించిన మీరు నా కామెంట్ సెక్షన్లో పెట్టండి. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే ఫ్రెంచ్ ఓపెన్ ఎవర్రా ఉమెన్ 2020 గెలిచిందిరా అంటే ఇగా స్క్విక్. ఈమె అగైనెస్ట్ సోఫియా కెనిన్ గెలిచిందనమాట. సో మీరు నా కామెంట్ సెక్షన్లో పెట్టండి ఇగా స్విక్ ఏ దేశం సంబంధించిన ఆమె. నెక్స్ట్ ఏంటంటే మంచి ఇంపార్టెంట్ ఇక్కడ అమెండ్మెంట్ 243I నుంచి 243K చూసినట్లయితే స్టేట్ ఎలక్షన్ కమిషన్ కన్సిస్టింగ్ ఆఫ్ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ టు బి అపాయింటెడ్ బై ద గవర్నర్. సో దీనికి సంబంధించిన చూసినట్లయితే ఈ మెయిన్ ఇంపార్టెంట్ దీనికి సంబంధించి ఆర్టికల్ అనేది అడగడం జరిగింది.
అదేవిధంగా హెడ్ క్వార్టర్కి సంబంధించి జెనీవాలో ఏది ఉంది అని అడిగాడు. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఉంది, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఉంది, రెడ్ క్రాస్ మరియు మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్, ఇవన్నీ మనము జెనీవాలో చూడొచ్చు. సో ఈ క్వశ్చన్స్ అనేది అడగడం జరిగింది, చాలా ఇంపార్టెంట్. ప్రతి క్వశ్చన్స్ ప్రీవియస్ ఇయర్ కూడా మీరు చూడుకోండి. చాలా ఇబ్బందిగా అంటే కొన్ని క్వశ్చన్స్ అనేది కొత్తగా ఉన్నాయి. సో మ్యాక్సిమం క్వశ్చన్స్ అనేది కవర్ అయిపోతాయి, మీకు హెల్ప్ అవుతాయి. ఒకసారి వెళ్ళి ప్లేలిస్ట్లోకి వాచ్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గుడ్ డే, హ్యావ్ ఎ గ్రేట్ లైఫ్.